హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. ఇవాళ మనం మటన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఆల్ గరం మసాలా వేసుకోవాలి. అది చిటపట్లాడాక దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. దాన్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు అండ్ కొద్దిగా పుదీనా వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కాస్త ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ దాన్ని అలానే వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతేనే కర్రీ బాగా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. లేదంటే దాని ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది మటన్ కర్రీలో. అది తెలియకుండా ఉండడం కోసం 1 మినిట్ దాన్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అదంతా వేగాక పచ్చివాసన అంతా పోయాక ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఆ మటన్ని అలానే ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. అది కొద్దిగా ఫ్రై అయినట్టు అవుతుంది. క్యాప్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉడికాక దాంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టొమాటోని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయాలి. ఒక 2 మినిట్స్ దాన్ని అలానే వదిలేయాలి మళ్ళీ. అండ్ 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ అండ్ మటన్ కూడా సరిగ్గా ఉడికేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే కూల్ వాటర్ కాదు, కొద్దిగా హీట్ చేసిన వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని కర్రీస్ అయితే ఒక 4 or 5 విజిల్స్లో బాగా కుక్ అయిపోతాయి. కాకపోతే కొన్ని మాత్రం ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలి. 7-8 విజిల్స్ వచ్చాక క్యాప్ ఓపెన్ చేసుకొని మటన్ ముక్క సరిగ్గా ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, వేయించుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఒకవేళ ప్రాసెస్ అండ్ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.